ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆ వాక్కు శరీరధారి అయి మన మధ్య నివసించెను. దైవ ఉనికిని చాటు నిబంధన మందసమా, దైవ వరములనిచ్చు దీవెన పాత్రమా, సకల వర ప్రసాదములనిచ్చు పరిశుద్ధాత్మమా, నీకే స్తుతి, నీకే మహిమా, నీకే నిబంధన మందసమను ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభాభివందనాలు. త్రియేక దేవుని శుభాశిస్సులు. ప్రభుని యందు ప్రియులగు సహోదరి సహోదరులారా, ఈనాటి ధ్యానాంశము దివ్య పూజ అందలి పాపపు ఒప్పుదల. గత 3 వారాలుగా దివ్య పూజ బలి గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మొదటి ధ్యానాంశముగా రుధిర రహిత బలి, రుధిర సహిత బలి గురించి మనం ధ్యానం చేశాము. అంటే యేసయ్య కల్వరిగిరిపై సమర్పించిన దానిని రుధిర సహిత బలిగా, దానికి ముందు దినాన యేసయ్య కడరాత్రి భోజన సమయాన అప్పరసాలను తీసుకొని తన దేహముగా తన రక్తముగా మార్చి నూతన ఒప్పందాన్ని ఏర్పాటు చేసిన దానిని రుధిర రహిత బలిగా మనం తెలుసుకున్నాం. రెండవ అంశముగా మనము యాజకుని యొక్క వస్త్రధారణ గురించి మనం తెలుసుకున్నాము. మూడవ అంశముగా పీఠము యొక్క ప్రత్యేకత గురించి, శిలువ గుర్తు గురించి మనం తెలుసుకున్నాము. ఈనాడు దివ్య పూజ అందలి పాపపు ఒప్పుదల గురించి మనం ధ్యానం చేద్దాం. ప్రార్థించుకుందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, పవిత్రమైన పరిశుద్ధమైన దివ్య పూజలో పాల్గొనటానికి ముందుగా మమ్ములను మేము శుద్ధి చేసుకునే అవకాశాన్ని పాపపు ఒప్పుదల అనేటటువంటి ప్రక్రియ ద్వారా అనుగ్రహిస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు తండ్రి. దివ్య పూజలో పాల్గొనే ప్రతి బిడ్డ కూడా తన్ను తాను శుద్ధి చేసుకొని మీ సన్నిధిలో పవిత్రముగా దివ్య పూజలో పాల్గొని ఆ ఫలాన్ని స్వీకరించేలా చేయమని మా నాథుడు మీ ప్రియ కుమారుడైన యేసయ్య నామమున వేడుచున్నాను తండ్రి. ఆమేన్. దివ్య పూజలో అతి ముఖ్యమైన ప్రారంభ అంశము ఏంటి అంటే పాపపు ఒప్పుదల. గురువు దివ్య పూజను ప్రారంభించిన తదుపరి తన సంఘమునంతటిని పాపపు ఒప్పుదల నిమిత్తము ఆహ్వానిస్తూ ఉంటాడు. ఒక పవిత్రమైన పరిశుద్ధమైన స్థితిలోకి మనము వెళ్ళాలి అంటే ఖచ్చితముగా మనలో ఉన్నటువంటి కళంకాలను మనము తీసివేయాలి.
అందుకే మనము కట్టుకున్న కళంకాలను, మనము చేసిన పాపాలను తీసివేయటానికి సంఘమంతా ఏక మనస్కులై అందరూ కలిసి దేవదేవుని మన్నింపు వేడుకుంటూ ఉంటారు. అదే పాపపు ఒప్పుదల. ఈ పాపపు ఒప్పుదల అనేటటువంటిది సంఘమంతా కలిసి ప్రభుని వేడుకునే ప్రక్రియ కాబట్టి ఈ పాపపు ఒప్పుదలకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థనను శ్రీ సభ అంటే సంఘము ఏర్పాటు చేసింది. మనము వ్యక్తిగతంగా అనేక ప్రార్థనలు చేసుకుంటూ ఉంటాం, కానీ సంఘపు ప్రార్థన అనగానే కొన్ని నియమాలు ఉంటాయి, కొన్ని విధానాలు ఉంటాయి. ఆ విధానాల ప్రకారం మనం ప్రార్థన జరపాలి. అందుకే శ్రీ సభ ఒక ప్రార్థనను మనకు అందచేసింది. ఎందుకు శ్రీ సభ మనకు అందచేసింది? మనకు మనంగా ప్రార్థన చేసుకోవచ్చు కదా. సంఘ ప్రార్థన యందు అందరూ కలిసి ఒకే ఒక విధమైన ప్రార్థన చేయటం సదాచారము, అది మంచిది. అలా కాకుండా ఎవరికి వారుగా తమ ఇష్టం వచ్చిన ప్రార్థన చేసుకున్నారు అనుకోండి, అక్కడ ప్రార్థన కంటే గజిబిజి ఎక్కువైపోతూ ఉంటుంది. అందుకే అలా జరగకుండా సంఘమంతా ఏక మనస్కులై ప్రార్థన చేయటానికి ఒక ప్రార్థనని శ్రీ సభ ఏర్పాటు చేసింది. ఆ ప్రార్థన ముఖ్య ఉద్దేశము ఏంటి అంటే సంఘమంతా కలిసి దేవుని మన్నింపు అడిగి ఆ తరువాత దివ్య పూజలో పాల్గొనాలి. మనము దేవుని యొక్క కృపను పొందాలి అంటే ఖచ్చితంగా ఆది నుండి అంతం వరకు దివ్య పూజలో పాల్గొనాలి. అలా పాల్గొంటేనే దేవుని యొక్క వరప్రసాదాలు నిండుగా మెండుగా మనము పొందటానికి అవకాశం ఉంటుంది. పాపపు ఒప్పుదల ప్రక్రియ ద్వారా మనము దేవునితో సఖ్యత పడుతున్నాం. ఇది చాలా ముఖ్యం. దేవునితోనే సఖ్యత పడటము కాదు, మన సహోదరులతో కూడా సఖ్యత పడుతున్నాము. దేవుని నుంచి మన్నింపు వేడుకుంటున్నాం, సహోదరుల నుంచి కూడా మనము మన్నింపు వేడుకుంటున్నాం. ఒక్కసారి ఆలోచిద్దామండి. యోహాను గారు వ్రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 4వ వచనాన్ని మీకు చదివి వినిపిస్తాను, ఆలకించండి. పాపము చేయు ప్రతి వాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞాతిక్రమమే పాపము. ప్రభు మనకిచ్చినటువంటి కట్టడలను గనక మనము పాటించక అతిక్రమిస్తామో ఆ ఆజ్ఞకు వ్యతిరేకముగా మనము పాపము చేస్తున్నాము. ప్రభు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, తిరుసభ మనకు 6 కట్టడలు ఇచ్చింది. ఈ 10 ఆజ్ఞలను, తిరుసభ కట్టడలను మనము తూచా తప్పకుండా పాటించకపోతే ఆ ఆజ్ఞలకు వ్యతిరేకముగా మనము పాపము చేసిన వ్యక్తులం అవుతూ ఉంటాము. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞలను మనం ఒక్కసారి జ్ఞాపకము చేసుకుంటే మొదటి 3 ఆజ్ఞలు దేవునికి సంబంధించినవి, తరువాత 7 ఆజ్ఞలు మనుషులకు సంబంధించినవి. ఒక్క మాటలో చెప్పాలి అంటే మనము చేసేటటువంటి ప్రతి పాపము కూడా దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాము, మన తోటి వారికి వ్యతిరేకంగా చేస్తున్నాము. అందుకే ఈ పాపపు ఒప్పుదల ప్రార్థన యందు ఖచ్చితంగా మొట్టమొదటిగా దేవుని మన్నింపు అడుగుతూ ఉంటాము, ఆ తరువాత మన తోటి వారిని మన్నింపు అడుగుతూ ఉంటాము. అందుకే ఈ పాపపు ఒప్పుదల ప్రార్థన అతి ముఖ్యమైనటువంటి ప్రార్థన, అతి శ్రేష్టమైన ప్రార్థన. ఎందుకంటే ఈ పాపపు ఒప్పుదల ప్రార్థన ద్వారా మనము శుద్ధీకరించబడుతున్నాము. ఒక్కసారి నేను మీకు ఈ పాపపు ఒప్పుదల ప్రార్థనను వినిపిస్తాను, ఆలకించండి. సర్వశక్తిగల సర్వేశ్వనితోను సహోదరి సహోదరులారా మీతోనూ పాప సంకీర్తనము చేయుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, లోపము చేతను బహు పాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత పరిశుద్ధ కన్య మరియమ్మయు సకల దూతలను పునీతులను సహోదరి సహోదరులారా మీరును నా కొరకు మన కర్త అయిన సర్వేశ్వరిని ప్రార్థించవలనని బ్రతిమాలుచున్నాను. ఇది ప్రార్థన. ఈ ప్రార్థనను 2 భాగాలుగా మనం విభజించవచ్చు. మొదటి భాగము పాపపు ఒప్పుదల, 2వ భాగము విజ్ఞాపన ప్రార్థన. ఈ పాపపు ఒప్పుదల అన్నటువంటిది తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను లేక లోపము చేతను బహుపాపములు చేసి తిని అని అంటూ ఉంటాం.
నేను ప్రారంభంలో చెప్పినట్లు ప్రతి మనిషి కూడా పాపము అనేటటువంటిది ఇద్దరికి వ్యతిరేకంగా చేస్తూ ఉంటాడు. మొదటిది దేవునికి, రెండవది మనుష్యులకు. మనము చేసే ప్రతి తప్పు, ప్రతి మేలు మన చిన్న ప్రపంచంలో మనం చేస్తూ ఉంటాం. మన ప్రపంచం ఎంత చిన్నది అంటే మన ఇల్లు, మన ఇంటి ముందు ఒక మూడిళ్ళు, ఇంటి వెనక ఒక మూడిళ్ళు, ఇటు ప్రక్క ఒక మూడిళ్ళు, ఇటు ప్రక్క ఒక మూడిళ్ళు. ఎక్కువ శాతము మనము మంచి చేసినా చెడు చేసినా, మంచి మాట్లాడినా చెడు మాట్లాడినా, పుణ్యము చేసినా పాపము చేసినా ఈ చిన్న ప్రపంచములోనే జరుగుతూ ఉంటుంది. ఎప్పుడో కానీ దీనిని మించి మనము బయటకు వెళ్ళటానికి ప్రయత్నం చెయ్యము. మరి ఈ చిన్న ప్రపంచములో ఉన్న మన సహోదరులకు వ్యతిరేకంగా మనము చేసిన తప్పిదాల నిమిత్తము వారిని మన్నింపడగాలి. ఇది అతి ముఖ్యమైనటువంటిది. ఎందుకంటే ప్రభు పలుకుతున్నట్లుగా మీ పాపాలు మన్నించబడాలి అంటే మీరు మీకు వ్యతిరేకంగా చేసిన వారి యొక్క పాపాలను ఖచ్చితంగా మన్నించాలి అంటూ పరలోక ప్రార్థనలో ఆయన ఉద్ఘాటించాడు. అందుకే పాపపు ఒప్పుదల ఫలాన్ని మనము పొందాలి అంటే ఖచ్చితంగా మన సహోదరులను మన్నించమని అడగాలి. అదే విధముగా మన సహోదరులు మన ఎడల చేసిన తప్పిదాలను మనము కూడా మన్నించాలి. మొదటిది తలంపు చేత చేసిన పాపాల నిమిత్తము, రెండవది మాటల ద్వారా చేసిన పాపాల నిమిత్తము, మూడవది క్రియల ద్వారా చేసిన పాపాల నిమిత్తమై మనము మన్నింపు అడుగుతూ ఉన్నాము. ఈ మూడు అంశాలు సిన్స్ ఆఫ్ కమిషన్ అంటూ ఉంటాం. అంటే చేయకూడని పనులు చేయటం వలన కట్టుకున్న పాపాల నిమిత్తమై మనము ప్రభుని మన్నింపడగాలి. ఇక రెండవది ఏంటి అంటే అశ్రద్ధ చేత, అంటే చేయవలసిన పనులు చేయకుండా ఉండటం వలన మనము చేసిన పాపాల నిమిత్తము ప్రభుని మన్నింపడగాలి. ఈ రెండిటిని కూడా మనం ఆలోచించాలి. ఎప్పుడైతే మనము ఎక్కువ శ్రద్ధ చేయకూడని వాటి మీద పెట్టి చేయవలసినది చేయకపోతే అది కూడా పాపమే. ముందుగా మనము చేయకూడని దాని గురించి కాస్త తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం. తలంపు చేత మనము చేసిన పాపాలు. అన్ని పాపాలకు మూలము ఆలోచన. ప్రియులారా, అన్ని పాపాలకు మూలము ఆలోచన. ఆలోచనలో ప్రారంభమైనటువంటి పాపము మాటగా బయటకు వస్తుంది, క్రియగా రూపాంతరము చెందుతూ ఉంటుంది. ఈ ఆలోచనలతో చేసిన పాపాల నిమిత్తమై ప్రభుని మనం మన్నింపడగాలి. ప్రభు పలుకుతున్నారు కదా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 28వ వచనం నుండి ఆలకిద్దాం. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు వినియున్నారు కదా, నేను మీతో చెప్పునదేమనగా, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేయుచున్నాడు. ప్రియులారా, ఈ వ్యామోహభరితమైన పాపాల విషయమే కాకుండా ప్రతి పాపము మనస్సులో ఆలోచనతో ప్రారంభమవుతూ ఉంటుంది. మనము ఒక వ్యక్తిని ద్వేషిస్తే ఆ వ్యక్తి యొక్క వినాశనాన్ని కోరుకుంటూ ఉంటాము. ఆ వ్యక్తికి ఏమైనా కీడు జరిగితే సంతోషిస్తాము. కానీ కీడు జరిగిన వెంటనే మరల మేలు జరిగింది అనుకోండి, అయ్యో మరల ఇది జరిగింది అంటూ ఉంటాము. కానీ ఆ వ్యక్తి ఎడల మనకున్న ఈ ఆలోచన సరళి వల్ల మనము కట్టుకునే పాపము ద్వారా మనము అనేక సార్లు సంతృప్తి పడుతూ ఉంటామేమో. ఒక్కసారి ఆలోచించుకుందాం. అందుకే అన్ని పాపాలకు మూలము ఆలోచన. కాబట్టి ఈ ఆలోచన విధానాన్ని శుద్ధి చేయమని ప్రభుని మనసారా మనము ప్రార్థన చేసుకోవాలి. అందుకే ప్రభువా, నేను తలంపు చేత చేసిన పాపానికి నాకు మన్నింపు దయచేయి తండ్రి అంటూ ప్రథమముగా ప్రభుని మన్నింపు వేడుకుంటాము. ఇక మాట ద్వారా చేసిన పాపము నుంచి, నాలుక అనేది చాలా మంచి అవయవము, కానీ చాలా భయంకరమైన అవయవము. అందుకే యాకోబు గారు వ్రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 6వ వచనము నుండి, నాలుక అగ్నియే, నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమైన సర్వ శరీరమునకు మాలిన్యము కలుగచేయుచు ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత
చిచ్చు పెట్టబడును. నాలుక అనేది మనిషిని రక్తపు బొట్టు చెందకుండా చంపేస్తుంది. అనేక సార్లు ఈ నాలుక వలన మనము చేసేటటువంటి పాపము చెప్పటానికి కూడా అలవి కానటువంటి పాపము. ఎంతో మందిని మనము అనవసరమైనటువంటి మాటల ద్వారా లేక ఎంతోమంది జీవితాలను లేనిపోని మాటల ద్వారా వినాశనము చేస్తూ చెయ్యనవి చేసినట్లు ఉన్నవి లేనట్లు అక్కడ ఇక్కడ చాటించి ఆ వ్యక్తులను మనం చంపేస్తున్నాము. దీనిని క్యారెక్టర్ అసాసినేషన్ అంటూ ఉంటారు. అంటే ఒక వ్యక్తిని రక్తపు బొట్టు చెందకుండా చంపేసేటటువంటి స్థితికి మనం వెళుతున్నామేమో, ఒక వ్యక్తి యొక్క జీవితాన్ని నాశనము చేస్తున్నామేమో మన మాటల ద్వారా, ఒక వ్యక్తి యొక్క హృదయంలో బాకులు మనం పొడుస్తున్నామేమో మన నిందల ద్వారా. అందుకే మాట ద్వారా చేసే ప్రతి పాపము కూడా శుద్ధి చేయబడవాలి. మాట ద్వారా చేసే ప్రతి పాపము కూడా మన్నించబడాలి. అంటే ఖచ్చితంగా ఆ యొక్క మాట ద్వారా చేసిన పాపానికి ప్రభు సన్నిధిలో, ఇతరుల సన్నిధిలో మన్నింపడగాలి. ఇక మూడవది ప్రియులారా, క్రియ ద్వారా చేసే పాపము. మనందరికీ తెలుసు క్రియల ద్వారా మనం ఏ ఏ పాపాలు చేస్తున్నామో వాటి నిమిత్తము కూడా దేవాది దేవుని మనస్పూర్వకంగా మన్నింపు అడగాలి. ఇవన్నీ కూడా ఒక రకమైన పాపాలు అయితే, అశ్రద్ధ ద్వారా చేసే పాపము లేక లోపము ద్వారా చేసే పాపము దీనిని అంటూ ఉంటాము కదా. చేయవలసిన పని చెయ్యకుండా ఉండటం వలన కట్టుకునే పాపము అని సిన్స్ ఆఫ్ ఒమిషన్. దీని గురించే మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఆలకిద్దాము. రోమీలకు వ్రాసిన లేఖ 7వ అధ్యాయము 14వ వచనం నుండి మనం ఆలకిద్దాం. ఏలయనగా నేను చేయునది నేనెరుగును, నేను చేయ నిశ్చయించినది చేయక ద్వేషించునదే చేయుచున్నాను. ఇక్కడ పౌలు గారు అంటారు కదా, నేను చేయాలి అనుకున్నది చేయలేకపోతున్నా, చేయకూడదు అనుకున్నది చేస్తూ ఉన్నా. మరి అంతటి మహానుభావుడే తన యొక్క బలహీనతను చెప్పినప్పుడు మరి మనం ఎంతటి వాళ్ళము? మనము చేయవలసిన పనులు చేయని ఎడల, అలా చేయకుండా ఉన్న స్థితిలో మనము పాపము కట్టుకుంటున్నాము. ఇక్కడ మీకు ఒక ముఖ్య విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను ప్రియులారా. యేసు ప్రభు ప్రపంచమును తీర్పు తీర్చటానికి రెండవసారి లోకానికి విచ్చేసినప్పుడు ఆయన తీర్పు తీర్చే విధానాన్ని గనక ఒక్కసారి మనము మననము చేసుకుంటే, ఆ తీర్పు అనేది మనము చేయవలసిన పనులు చేయకపోవటం వలన కట్టుకున్న పాపాల నిమిత్తమై ఆయన తీర్పు తీరుస్తారు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 31వ వచనం నుంచి కనుక మనం ఆలకించినట్లయితే మనకు అర్థమవుతుంది. తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రిచే ఆశీర్వదించబడిన వారలారా అంటూ, నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు ఆహారం పెట్టారు, నేను దాహం కొన్నప్పుడు మీరు నాకు దాహాన్ని తీర్చారు అని సామాన్యమైన అవసరాలను తీర్చిన వారిని మెచ్చుకుంటూ వారికి బహుమతిగా మోక్షరాజ్యాన్ని ఆయన అందచేస్తాడు. అదే విధముగా తన ఎడమ ప్రక్కనున్న వారిని ఉద్దేశించి సైతానుకు దాని సంతతికి ఏర్పాటు చేయబడినటువంటి నిత్య నరకాగ్నికి మీరు పొండు అంటూ, నేను ఆకలి కొన్నప్పుడు మీరు నాకు అన్నం పెట్టలేదు, నేను దాహం కొన్నప్పుడు మీరు నాకు దాహం తీర్చలేదు, నేను వస్త్రహీనుడై ఉన్నప్పుడు మీరు నాకు వస్త్రాలు ఇవ్వలేదు అంటూ సామాన్యమైన విషయాల ఎడల మనము శ్రద్ధ చూపకుండా మన సహోదరులను ప్రక్కన పెట్టి వేసినప్పుడు చేసిన పాపాలను దృష్టిలో పెట్టుకొని మనకు తీర్పు తీర్చి దానికి శిక్షగా నిత్య నరకాగ్నికి మనల్ని పంపిస్తాడు. ప్రియులారా, అందుకే మనము చేయవలసిన పనుల నిమిత్తము శ్రద్ధ చూపాలి. మనము చేయవలసిన పనుల నిమిత్తము ఎప్పుడైతే మనము శ్రద్ధ చూపుతామో అప్పుడే దేవుని సన్నిధిలో కరుణను పొందుతాము. అవకాశం ఉన్నప్పుడు లూకా సువార్త నందలి 10వ అధ్యాయము 30వ వచనం నుంచి ఉన్న మంచి సమరీనకు ఉపమానాన్ని చదవటానికి ప్రయత్నం చేయండి. తన పని కాకపోయినా పని కల్పించుకొని ప్రక్కన చావు బ్రతుకుల మధ్య ఉన్నటువంటి బాటసారికి చేయూతనిచ్చాడు. మంచి సమరీయునిగా వెలుగులోనికి వచ్చాడు. ప్రియులారా, ఈ సమయములో శ్రమల దినాలు
మనకు శ్రమ కాదండి, యేసు ప్రభు పడ్డ శ్రమలను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఈ 40 దినాలను ఒక నిర్దిష్టమైన నిష్ఠతో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. ఈ నిర్దిష్టమైన నిష్ఠ అనేటటువంటిది అవసరం. అన్ని రోజులు ఒకేలాగా మనం బ్రతకలేమండి. కొన్నిసార్లు కొన్ని ప్రత్యేకమైన దినాలను తిరుసభ మనకు ఏర్పాటు చేసింది. ఆగమన కాలంలో యేసు ప్రభు యొక్క జన్మం గురించి ఎదురు చూడమంది, శ్రమల దినాలు లేక తపస్కాలమందు యేసు ప్రభు యొక్క ఉత్థానము గురించి మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి అంది. ఈ 40 దినాలు మనము యేసు ప్రభు మన ఎడల చూపిన ప్రేమానురాగాలు, మన నిమిత్తమై పడ్డ శ్రమలను ధ్యానం చేస్తూ మన పాపాలను మనము ఏ విధంగా విసర్జించి ఆ స్థితి నుండి పరిశుద్ధమైన స్థితికి మనము చేరాలి అన్న అంశం గురించి ధ్యానము చేస్తూ జప తప దాన ధర్మాలతో ముందుకు సాగాలి. జప తప దాన ధర్మాలు చేయటం వలన పాపానికి కారణమైన మన శరీరమును, ఈ లోకమును, సైతానును జయించేటటువంటి శక్తిని పొందుతాం. ఆ శక్తితో మనము ముందుకు సాగటానికి ప్రయత్నం చేద్దాం. ఈ 40 దినాలలో మన శరీరాన్ని అదుపులో ఉంచుకోవటానికి ఉపవాసం, మనసును అదుపులో ఉంచుకోవటానికి ప్రార్థన, ఇతరుల ఎడల దయా కనికరము కలిగి ఉండటానికి దాన ధర్మాలు. ఈ 3 ప్రక్రియల ద్వారా ఈ 40 దినాలు ఫలవంతమైన దినాలుగా మార్చుకొని అవి పునాదిగా వేసుకొని రాబో దినాలలో మన క్రైస్తవ జీవితానికి యేసు ప్రభుని కలిగిన వ్యక్తులుగా బ్రతకటానికి పరిపూర్ణమైన వ్యక్తులుగా తయారవుదాం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా రాతిపై కట్టబడిన ఒక ఇల్లులా మారాలని ప్రభు కోరుకుంటున్నాడు. జడివానలు కురిసినా, ప్రవాహము వెల్లువలై పారినా నిలబడుతుంది. ఈ లోక శోధనలు, ఈ లోక విధి విధానాలు ఎన్ని వచ్చినా ఎదిరించి నిలబడటానికి ఈ 3 ప్రార్థనతో కూడిన ఉపవాసముతో కూడిన దాన ధర్మాలు మనకి సహాయం చేస్తాయి. ఇవి గుర్తుంచుకొని ఈ 40 దినాలు వీటిని ఆచరిస్తూ ముందుకు సాగటానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇదే సమయములో అనేక మంది సహోదరులు ఈ 40 దినాలు దీక్ష తీసుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీక్ష అంటే ఒక విశిష్టమైన విధి విధానాలతో కూడిన బ్రతకటానికి నిర్ణయించుకుంటాం. దీనిని మనం సంఖ్యాకాండము 6వ అధ్యాయములో చూస్తాము. ఒకసారి మీకు అది చదివి వినిపిస్తాను, ఆలకించండి. సంఖ్యాకాండము 6వ అధ్యాయము 1వ వచనం చదివి వినిపిస్తాను. అవకాశం ఉన్నప్పుడు తదితర వచనాలు మీరు చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. మరియు యెహోవా మోషేతో ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, పురుషుడే కాని స్త్రీయే కాని యెహోవాకు నాజీరగుటకు ఎవరైనానో మ్రొక్కుకొని తన్ను తాను ప్రత్యేకించుకొనిన ఎడల వాడు ద్రాక్షరస మద్యములను మానవలెను. ఇక్కడ ముఖ్యమైనది ఏంటి అంటే యెహోవాకు తన్ను తాను ప్రత్యేకించుకోవటము. అదే విధముగా దీక్ష తీసుకునేవాళ్ళు, తపస్కాల దీక్ష, దీక్ష తీసుకునే వాళ్ళు ఒక్కటి ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి. ఈ 40 దినాలు నన్ను నేను దేవునికి ప్రత్యేకించుకునేటటువంటి ఒక వస్తువుగా నన్ను నేను దేవునికి సమర్పితం చేసుకుంటున్నా అన్న ఆలోచన కలిగి ఖచ్చితంగా తీసుకోవాలి. అలా ఆలోచన లేదు అనుకోండి, ఇది మనము చూసే దీక్షలతో మరొక దీక్షగా మారుతుంది. కాబట్టి జాగ్రత్త. మీరు దేవుని పేరట దీక్ష తీసుకుంటున్నారు, దేవునికి సొంతం అవటానికి దీక్ష తీసుకుంటున్నారు, ఒక ప్రత్యేకమైన జీవితాన్ని జీవించటానికి దీక్ష తీసుకుంటున్నారు. ఆ ప్రత్యేకమైన జీవితము ఏంటి అంటే మిమ్ములను మీరు దేవునికి సమర్పితము చేసుకుంటూ ఆధ్యాత్మికముగా ఎదుగుతూ నలుగురికి యేసయ్య గురించి మీరు సాక్షులుగా మారబోతున్నారు. అందుకే జాగ్రత్త సుమా. దీక్ష తీసుకునే బిడ్డలారా, ముగింపుగా 2 మాటల్లో చెబుతాను.
దివ్య పూజలో పాల్గొనటానికి ముందు మనము పాపముల నుండి విముక్తి పొందాలి. తలంపు చేత, వాక్కు చేత, క్రియల చేత చేసిన పాపాల నుండి శుద్ధి పొందితే ఆ తరువాత దివ్య పూజలో పాల్గొంటూ ప్రభు వాక్కును ఆలకిస్తూ యేసయ్య దివ్య శరీర రక్తాలు స్వీకరించే యోగ్యులమవుతాం. ఆ స్థితికి మనలను చేర్చమని ప్రభుని మనసారా ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. కృపా సత్య సంపూర్ణులైన మా దేవ, పాపపు ఒప్పుదల గురించి ధ్యానం చేసిన మేము మా జీవితములో తండ్రి చేసిన పాపాలన్నింటికి మీ నుండి, మా సహోదరుల నుండి మన్నింపు పొందే మనసు కలవారమై వేడుకునే మనస్తత్వాన్ని మాకు దయచేయండి. తద్వారా దివ్య పూజలో పరిపూర్ణమైన వ్యక్తులుగా పాల్గొని ఫలవంతమైనటువంటి జీవితం జీవించే మనుషులుగా మారే అవకాశాన్ని మాకు కలుగ చేయండి. ఈ మనవులన్నింటినీ మా నాథుడైన యేసయ్య నామమున వేడుచున్నాము తండ్రి, ఆమేన్. సర్వశక్తుడు దయామయుడైన పిత, పుత్ర, పవిత్రాత్మ సర్వదా మిమ్ము దీవించి మీకు తోడై ఉందురుగాక. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. నిరపరాధి అయిన తనను అపరాధిని చేసి ఆనందిస్తున్న తన శత్రువులనందరినీ చూసి యేసయ్య తన తండ్రిని, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరిని మన్నించండి. సాధ్యమా ఇది సాధ్యమా, తరమా మన్నించతరమా, సాధ్యమా ఇది సాధ్యమా, తరమా మన్నించతరమా, ఎలా మన్నించావు ఎగతాళి చేసిన వారిని, ఎలా క్షమించావు ఎదపై మోదిన వారిని. సాధ్యమా ఇది సాధ్యమా, తరమా మన్నించతరమా. ముద్దుతో మోసగించిన ముండ్లతో కిరీటమెట్టిన, ముద్దుతో మోసగించిన ముండ్లతో కిరీటమెట్టిన, ముక్తినిచ్చినావే, విముక్తినిచ్చినావే, ముక్తినిచ్చినావే, విముక్తినిచ్చినావే. సాధ్యమా ఇది సాధ్యమా, తరమా మన్నించతరమా, సాధ్యమా ఇది సాధ్యమా, తరమా